ఈరోజు తమిళనాడు స్వీట్ అది రవ్వ లడ్డు మనం చేసుకుంటాం, కానీ వాళ్ళలాగా వెరైటీగా చేస్తా. రండి. కొబ్బరి ముక్కలు చూసారా, తోలు కూడా చెక్కేసానమ్మా. కొబ్బరి చిప్ మీద ಎರಡು తోలు ఉంటుంది కదా, అది కూడా చెక్కేసి ఇంత వైట్గా చేశాను చూడండి. ఇవి చూసారమ్మా, ఇవి చక్కగా వేయించి పెట్టుకున్నా. లోపలికి వెళ్ళిపోతున్నాయి. తీరిగ్గా అయితే పప్పులే పైన పెట్టవచ్చు, పప్పులు కలిపేసా కదా, చక్కగా నేతి వాసన అన్నీ సూపర్గా వేస్తున్నాయి. చేసేసా, కొంచెమే చాలు, ఇంతకన్నా ఏదో 10 ఫ్రెండ్స్కి పెడతా, వాళ్ళకి పంపిస్తే పిల్లలు వస్తారు, ఇప్పుడు తీస్తారు అంతే. సూపర్గా ఉంది, అదర్స్. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయ్ దుర్గ యూట్యూబ్ ఛానల్. ఓకే అమ్మా, ఈరోజు మళ్ళీ చాలా రోజులైంది నేను చేసి. ఈ మధ్య నేను చెన్నై వెళ్ళాను, అక్కడి నుంచి 3వ ఎన్నో వచ్చినాయి వీడియోలు, వాటి గురించి చదువుతాను. ఓకే అమ్మా, తమిళనాడు స్వీట్ చేశాను కదా నేను, ఆ స్వీట్ గురించి చదువుతానమ్మా ఈరోజు. వి రాజశ్రీ ఉటుకూరమ్మ. హాయ్ విజయ సిస్టర్, గుడ్ మార్నింగ్. తమిళనాడు స్వీట్ సూపర్. ఏ ఊరు వెళ్తున్నారు, ఎప్పుడు వస్తారు మా ఇంటికి? మీ ఇల్లు చాలా బాగుంది, హ్యాపీగా ఉన్నారు, ఒంటరిగా ఉండి మనస్సుకు ప్రశాంతంగా ఉంటుంది. లవ్స్ పెట్టారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఎవరు? నిర్మల. విజయ్ దుర్గ్ గారు, మీ వీడియోలను చూస్తూ ఉంటాను, మీ పాటలు బాగుంటాయి, మీ వంటలన్నీ బాగుంటాయి, చాలా చాలా. ఇప్పుడు మీరు పాడిన పాట పాడుతూ ఉంటే మీరు ఎంత బాగున్నారు, మిమ్మల్ని చూస్తుంటే మనసుకు తృప్తిగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఏదో 5577 అమ్మా, భలేగా ఉంది మీ గొంతు, టిపికల్ ఓల్డ్ టైమ్ వాయిస్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మంజుల జూపల్లి, మీ వీడియో చూస్తాను, చాలా బాగుంటాయి వంటలు, మీ పాట, మీ మాట సూపర్ సూపర్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. భాను అంట ఏదో, శ్రీతు బాను ఏదో. హాయ్ అమ్మా, మీ వీడియోస్ అంటూ నాకు చాలా ఇష్టం అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. వాణి ప్రసాద్ రావు అనుకుంటా. నమస్కారం అమ్మా, చాలా బాగుంది అమ్మా మీరు చేసిన స్వీటు, యమ్మీ స్వీటు సూపర్గా, చాలా బాగా పాడారమ్మా, చాలా నమస్కారాలు. ఇది పెట్టావమ్మా. ఫ్రమ్ కుమారి రాజనాల. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మీ స్వీటు ఎవరు? అనామిక. మీ స్వీట్ లాగానే పాట కూడా స్వీట్గా పాడారు, వెరీ నైస్. థ్యాంక్ యూ అమ్మా. ఓకే. కళారవి. ఆయమ్మ కళ ఫ్రమ్ చెన్నై, తమిళనాడు శనగపప్పు బియ్యం పాయసం సూపర్. నేను అటుకుల పాయసం దేవుడికి నైవేద్యం ఎక్కువ చేస్తాను. మీ పాట సూపర్, ఐ లవ్ యూ అమ్మ. థ్యాంక్ యూ మక్కల. ఎవరు? కావ్య. హాయ్ అమ్మ, ఐ లైక్ యువర్ కుకింగ్ వీడియోస్. పాయసం నేను కూడా ట్రై చేస్తాను, మీ ఓపికకి. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. పద్మావతి దేవి. అక్కయ్య గారు చాలా బాగా పాడుతున్నారు, తింటే బాగుంటుంది, తినుంటే బాగుంటుంది. మాది విజయవాడ. మిమ్మల్ని చూస్తే మా చిన్నతనము రోజులు గుర్తుకొస్తున్నాయి. పద్మావతి దేవి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఋతు. చెన్నై స్టైల్లో స్వీట్ బాగుంది, నాకు చాలా ఇష్టం, ఈ సాంగ్ సూపర్ అండి. ఋతు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. విజయమ్మ గారు చాలా బాగా పాడారు, మీ చీరలన్నీ చాలా బాగుంటాయి. ఎవరు? పి ఇందిరా. ఓకేనండి, థ్యాంక్ యూ. 7158 అమ్మా. హాయ్ అమ్మా, నసీబీనా ఏదో మరి. అండ్ ఐ ఆమ్ ఫ్రమ్ గురంకొండ, అన్నమయ్య డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఐ ఎంజాయ్ వాచింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్, లిస్టింగ్ టు ఇన్స్పైరింగ్ టాక్ అండ్ కుకింగ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చాలా ఉన్నాయి కానమ్మా. పాయసం ఎవరు? చింతామూర్త ఏదో ఉంది. 9734 అమ్మ. పాయసం సూపర్గా చేశారమ్మా, తమిళనాడు పాయసం అన్నారు కదా, మీ ఆరోగ్యం బాగా జాగ్రత్తగా చూసుకోండి అమ్మ, మీరు చల్లగా ఉండాలి. తాడిపత్రి నుండి ఈశ్వరమ్మ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. కవిత. అమ్మ, మీరు చేసిన స్వీట్ సూపర్. మీరు చేసే వీడియోస్ చూస్తుంటే ఇంకా స్వీట్గా ఉంటాయి.
మీరు చెప్పే మంచి మాటలు హనీలా ఉంటాయి. మీరు మా కామెంట్స్ ఇప్పటిలాగానే చదవండమ్మా. మీరు ఎప్పుడు హ్యాపీగా హెల్తీగా ఉండాలమ్మా. మీకోసం నేను తెలుగులో మెసేజ్ చేస్తున్నా. మీకు ఈజీగా ఉంటుంది కదా చదవడానికి. అందుకే మీరు మెసేజ్ చదువుతుంటే నాతో కలిసి మాట్లాడినట్టే ఉంటుంది. మీ వీడియో చూసి హ్యాపీగా పడుకుంటున్నాను. చాలా లవ్స్ పెట్టామండి. థ్యాంక్ యూ. ఎవరో ఎస్వి ఏం లేదు మరి 8344. థ్యాంక్ యూ అమ్మ. కడప డిస్ట్రిక్ట్లో చాలా చాలా ఓల్డ్ అండ్ ట్రెడిషనల్ రెసిపీ ఇది. ఓహో, చేస్తారమ్మా ఈ రెసిపీ చేస్తే చేయొచ్చు. పాత రోజుల్లోది అక్కడ కూడా, చెన్నైలోది కూడా, తమిళనాడులో కూడా చాలా పల్లెటూళ్ళు అయితే బాగా చేసుకునేవాళ్ళట ఒకప్పుడు. అది ఓకేనండి. థ్యాంక్ యూ. చంద్రిక, హాయ్ అమ్మ. ఓల్డ్ మూవీ సాంగ్స్ మాత్రం కాకుండా లేటెస్ట్ మూవీ సాంగ్స్ కూడా పాడండి. మా ఏజ్ వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. ట్రై చేస్తా. థ్యాంక్ యూ. లావణ్య నిర్మల, హాయ్ అమ్మ. ఎలా ఉన్నారు? బియ్యం శనగపప్పు కలిపి ఒకేసారి కుక్కర్లో పెట్టకూడదా? పెట్టకూడదంటే కూడా నాకు తెలియదమ్మా. అదైతే అట్లా చెప్పలేను. కాకపోతే వేరుగానే పెట్టచ్చు, కానీ ఒకేసారి పెడితే ఇవన్నీ మెత్తగా ఉడికిపోతాయి. అన్నం వేరు కదా, అన్నం ఒక సౌండ్కే మెత్తబడిపోద్ది. ఇదంటే మెత్తబడలే శనగపప్పు. అది కూడా ఒక సౌండ్ రానిచ్చేసి అప్పుడు అది తీసుకొచ్చి వచ్చేసి అంతసేపు అవుతుంది. రెండు కలిపి పెడితే కరెక్ట్ కాదు మరి నాకు తెలిసి. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. సుభాషిణి అమ్మ, అమ్మ చాలా బాగుంది మీ పప్పు పాయసం చూస్తుంటే, సూపర్. థ్యాంక్ యూ అండి. హాయ్ అమ్మ, బాగున్నారా? మీ వీడియోలు అన్నీ చూస్తాను. ఎండలకు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండండి. మీరన్నా మీ పాటలు నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ అమ్మ. ఎవరమ్మా? సుధారవి. ఓకే అండి అమ్మా, థ్యాంక్ యూ. దాసరి సత్య, హాయ్ అమ్మ, ఎలా ఉన్నారు? సమ్మర్ కదా, జాగ్రత్తగా ఉండండి. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. రమ్య వెంకి, హాయ్ మై స్వీటీ నాని, సూపర్ స్వీట్ అండ్ సూపర్ సింగింగ్, సూపర్ శారీ. ప్లీజ్ టేక్ కేర్ యువర్ హెల్త్. ప్లానింగ్ యు ఆర్ వెరీ డల్. ప్లానింగ్ యు ఆర్ వెరీ డల్లే అనుకుంటా. అవునులే, తిరుగుతున్నా, వేసవకాలం కదమ్మా, అలాగ ఉంటుంది. లవ్స్ చాలా పెట్టారమ్మా, చాలా థ్యాంక్స్. సుమతి పల్లకూరు, హాయ్ అమ్మ, మాది చిత్తూరు. మేము సిహెచ్ ఇస్తామమ్మా. నేను ఇష్టమమ్మా బెల్లం పాయసం. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. సరస్వతి, పప్పు రైస్ని కుక్కర్లో పెడితే దిన్న వేగుతుంది. పప్పు 4 విజిల్స్ పెట్టి మాలా రైస్ వేసి 2 విజిల్స్ పెడితే చాలా బాగుంటుంది. అబ్బో, చాలా పెద్ద పారాగ్రాఫ్ రాసామమ్మా, టైం లేదు. నేను ఇప్పుడు ఆల్రెడీ చెప్పేశాను దాని గురించి. చంద్రిక అమ్మ, హాయ్ అమ్మ, మీరు చేసిన స్వీటు మేము కూడా చేస్తాము అయ్యప్ప స్వామికి. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. పెట్టండి అయ్యప్ప స్వామికి. ఎవరు? మంజుల జూపల్లి, మీ వీడియో చూస్తున్నాను, చాలా బాగుంటాయి వంటలు, మీ పాట మీ మాట సూపర్ సూపర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. కడప డిస్ట్రిక్ట్లో చాలా చాలా ఓల్డ్ అని ట్రెడిషనల్ రెసిపీ ఇది. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. ప్రీతి, హాయ్ అమ్మ, ఎలా ఉన్నారు? బియ్యము అని పప్పు కలిపి, ఇది కూడా చదివేశాను కదా. 5577 అమ్మ, భలేగా ఉంది మీ గొంతు, టిపికల్ ఓల్డ్ టైమ్ వాయిస్. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. అమ్మ, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు వస్తారు? వెళ్ళొచ్చానమ్మా, మొన్న చెన్నై వెళ్ళాను, 10 రోజుల నుండి మళ్ళీ మొన్నే వచ్చాను, ఈరోజు చేస్తున్నానమ్మా. థ్యాంక్ యూ అమ్మ. మీది మిక్సర్ జార్ బాగుంది, మీ మిక్సర్ జార్ బాగుంది. థ్యాంక్ యూ అమ్మ. హాయ్ అమ్మ, ఎలా ఉన్నారు? సమ్మర్ కదా, జాగ్రత్తగా ఉండండి. ఎవరు? దాసరి సత్య. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. ఎన్ రాధా 7131, హాయ్ మేడం, మాది కర్ణాటక, గంగావిత్రి రాధా సరోజిని. ఓకేనండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సుధారాణి, మాకు ఏం లేట్ అయినట్టుగా ఫీల్ కాలేదు. లెంగ్తీ అయినా కూడా కూర్చొని చదవండి. ఉలవలితో మీరు ఏమి వంటలు చేయరా అండి? చేస్తాలేమ్మా, ఉలవచారు చేయమన్నారు, ఎప్పుడో చేస్తా. జీవి భాస్కర్, నమస్కారం అమ్మా, ఎలా ఉన్నారు? తమిళనాడు స్వీటు మేము తప్పకుండా ట్రై చేస్తామమ్మా, మాకు స్వీట్ అంటే చాలా ఇష్టం అమ్మా. స్టే సేఫ్ అండ్ హెల్దీ. థ్యాంక్ యూ భాస్కర్, థ్యాంక్ యూ. ఎవరు? అఖిల్ చౌదరి, వద్దు అమ్మమ్మ, లెంగ్త్ అయినా పర్వాలేదు, మేము చూస్తాము. ఎవరో ఒకరు అడిగారు అని ఒకరో ఇద్దరో కోసం ఇలా చేయకండి. షార్ట్గా వీడియోస్ 2 hours అయినా
చూస్తాము. మాకు అంత ఇష్టం మీరంటే. మేము మినిమం 40 మినిట్స్ అయినా పెట్టండి వీడియోస్. ఓకే అయ్యా, పెడతాం. మినిమం 40 మినిట్స్లోకే నేను అడిగి పెట్టాను, పెడతా. కాకపోతే కొంచెం ఎక్కువ వచ్చినప్పుడు కాస్త లేట్ అవుతుంది. అందుకని ఈసారి టకటక మీ పేరు మీరు రాశారని తెలియటం కోసం చదివేశాను అనమాట. ఓకేనమ్మా, చదువుతాను చాలా వరకు. కాకపోతే వివరణ ఇచ్చినప్పుడు కొంచెం లేట్ అవుతుంది కాబట్టి చదువుతున్నాను, చెప్పే కొంచెం తగ్గిస్తాను అనమాట. మీరు చెప్పినవి చదువుతా. ఓకేనా, వెళ్దాం, రండి చేద్దాం. ఈరోజు తమిళనాడు స్వీట్ అది రవ్వ లడ్డు మనం చేసుకుంటాం, కానీ వాళ్ళలాగా వెరైటీగా చేస్తా. రండి రండి. ఆహా, రండి రండి రండి. హాయ్ అండి. ఇదిగో పద్మ గారు, మీరందరూ కూడా రామ చక్కని సీతగానే మీరు పడింది. ఆ పాట చాలా బాగుందని అప్రిషియేట్ చేశారు కదా, ఆవిడే ఇప్పుడు వచ్చారు. అందరూ మెచ్చుకున్నారు కదా మిమ్మల్ని. ఒకసారి మళ్ళీ చెప్పండి వాళ్ళందరికీ. నేనే పాడాను ఆ పాట. ఈరోజు ఇక్కడికి వచ్చాను, నా బర్త్డేని మిస్ అయ్యాను. ఆంటీ ఆవిడకి నేను గిఫ్ట్ ఇవ్వడం మర్చిపోయాను. సో ఇవాళ ఇద్దామని వచ్చాను. థ్యాంక్స్ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. అందరూ వచ్చారంట, నేను లేనండి, చెన్నైలో ఉన్నా కదా బర్త్డేకి. అందరూ వచ్చారు, ఏదో సింపుల్ స్వీట్ ఆ రోజు అందరికి ఇవ్వలేదు, తీసుకొచ్చాను. ఓకే ఓకే థ్యాంక్ యూ. అయినా గుర్తు పెట్టుకుని తీసుకొస్తున్నారు కదా. పర్వాలేదు ఇచ్చి ఇందులో పెట్టేద్దాం. అరిసెలు, కజ్జికాయ, బ్లౌజ్ పీస్ మంచిది. ఓకే, కలంకారీ. ఓకే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇప్పుడే మొదలు పెట్టాను షూటింగ్. ఒక స్వీట్ చేస్తాను మంచిగా, పర్పుల్ కలర్ అంతా స్వీట్ చేస్తారు. రవ్వ లడ్డు, తమిళనాడు స్పెషల్ రవ్వ లడ్డు. కొన్ని తమిళనాడు చేసేద్దాం. బాగానే ఉన్నాయి కదా. మొన్న మీరు కూడా అంటున్నారు చక్కడాలు. అదే కలిపి పాలు కొబ్బరి పాలు పోసి బాగుంది. అనురాధ్ గారు కూడా అమెరికాలో చేస్తారంట. నవలతో కూడా ఎంత కరకర వినపడుతుంది. బాగుంది. అనురాధ్ గారు అదే అన్నారు, ఇప్పుడు అమెరికాలో చేస్తారంట ఆ చిక్కడాలు ఇప్పుడు. చేయండి, ఇంట్లో పిండే, ఇంట్లో పిండే అంతే. ఒకసారి వీడియో పెట్టేసుకుని చేసేయండి. సరే పర్వాలేదు. ఓకేనండి, ఓకే థ్యాంక్ యూ. ఇది సుజీ రవ్వ తెలుసు కదా, రోస్ట్ చేసుకోవచ్చు. చేయకపోతే ఇది డబల్ రోస్టెడ్దే రవ్వ, అందుకని పోస్తున్నాను చూడండి. ఇది అలా తలగేసి, ఓకే ఇలా పోసాను. ఒకటి, ఇదిగో రెండు రవ్వ పోసానమ్మా. ఈ రవ్వ ఎలా చేయటం ముందు కొలతలు చూపించేస్తున్నా. 2 రవ్వ పోసాను. ఇదిగో చక్కెర, ఒకటి, ఇదిగో 1.5 చాలమ్మ చక్కెర పోసాను. రవ్వ, చక్కెర, ఈగో కొబ్బరి ముక్కలు చూసారా, తోలు కూడా చెక్కేసానమ్మా. కొబ్బరి చిప్ మీద 2 తోలు ఉంటుంది కదా, అది కూడా చెక్కేసి ఇంత వైట్గా చేశాను చూడండి. ఇలా వైట్గా ఉండాలి ఆ రవ్వ లడ్డూకి. ఇదిగో 1 ముక్కలు. రవ్వ ఎట్లా పోస్తే అది అలాగనమాట. ఇదిగో కరెక్ట్గా 2 గ్లాసులు కొబ్బరి. ముందు ఇది గమనంగా చూసుకోండి. ఇది ఇంట్రెస్ట్గా చూడండి అమ్మా. పై తోలు చెక్కేసా, లేకపోతే రవ్వ లడ్డూలో ఈ నల్లగా బాగోదు, తెల్లగా ఉండవు. అందుకని కొబ్బరి చెప్పది పై తోలు చెక్కేయాలి. చెక్కేసి ఇలా ముక్కలు కోసి శుభ్రంగా కడిగి వాడేసి, మళ్ళీ అటు ఇటు చేస్తున్నాం కదా చేతులతో, కడిగి వాడేసి కాసేపు బయట పెట్టాను. ఇప్పుడు దీన్ని ఇది చేస్తా, తురిమినట్టు చేస్తా. ఈ 3 ఎక్స్ట్రా ఇంకోటి చూపిస్తాను మీకు. ఇప్పుడే కాచాను చిక్కన పాలు, ఈ పాలు, ఈ కొబ్బరి, ఆ రవ్వ, ఈ చక్కెర. ఓకేనా. ఇదిగో చూడండి అమ్మా, ఎక్కడో పెడతా జీడిపప్పులు వెయ్యి అనుకుంటున్నా. చాలు, ఈ జీడిపప్పులు చాలు. ఈ యాలక్కాయలు, ఇదిగో అమ్మ కిస్మిస్లు, జీడిపప్పులు, కిస్మిస్లు, అది ఓకే. యాలక్కాయల పొడి ఉంది, వేస్తాను. ఇవి కూడా లేకపోతే ఫ్రెష్గా ఇప్పుడే తీస్తా. ఇదిగో చూడమ్మా, నెయ్యి. ఇందాక నెయ్యి చూపించలే మీకు, నెయ్యి పోసా.
వేసాను కదమ్మా. ఇదిగో ఇప్పుడు ఇవి వేయించుదాం మొదల్లో. సిమ్లో పెట్టి వేయించుతున్నాను అన్నమాట. అది ఇగో చూసారమ్మా, ఇగో చక్కగా వేయించి పెట్టుకున్నా. ఓకేనా. ఇప్పుడు రవ్వ చూడండి, ఆ నేతిలో వేసేసా రవ్వనే. సిమ్లోనే పెట్టానమ్మా, సిమ్లోనే ఉంచండి. అర్థమైందా? ఇదిగో ఇది ఆఫ్ చేసేస్తున్నానమ్మా నేను. ఇది ఆఫ్ చేసా స్టవ్ని. ఇది ఇందులోనే ఉంచేద్దాం, పర్వాలే. చూసారా, ఇందులోనే ఉంచేద్దాం ఇది. ఇప్పుడు ఇందులోకి ఇదిగో అమ్మ చక్కెర, 2 గ్లాసులు రవ్వ పోసా కదా, 1.5 చక్కెర పోసా. ఇది పొడిని చేద్దాం, ఇది పౌడర్ చేద్దాం. కొబ్బరి కూడా చేయాలి, అది తడి అయిపోద్ది కదా మళ్ళీ, అందుకని ముందు ఇది చేసుకుందాం. చూడండి, చక్కెర చక్కగా పొడి చేసేసా. తర్వాత పోస్తా, ముందాక ఇందులో పోసుకుందాం. కొబ్బరి కూడా తురిమేస్తాను. ఇదిగో చక్కెర పౌడర్ చేసి పోసేసాను. ఇదిగో కొబ్బరి ముక్కలు. ఇదిగో అమ్మ కొబ్బరి కూడా చూడు అలా చేసేసా, తురిమినట్టు. చూసారా? ఓకే. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా చేసుకుందాం. కొంచెం వేడిగా ఉంటా కోసం మళ్ళీ అంటించానమ్మా. ఊరికే కాస్త వేడిగా ఉంటుందని అంటించా. ఇదిగో చూడండి కొబ్బరి. చాలులే. కొబ్బరి పోసి వీటిలో కూడా ఇది వేయించాలి చక్కగా, లేకపోతే మళ్ళీ పచ్చి వాసన వస్తుంది కదా. రవ్వ కొబ్బరి సూపర్గా వేయించాలి చక్కగా. చూడండి, సిమ్లోనే పెట్టి వేయించుకోండి అమ్మ. ఇదిగో చూసారమ్మా, కొంచెం ఇంకా కలర్ వచ్చి కొంచెం ఎగాలి. ఇప్పుడు పొడి అంతా కొబ్బరి వేసిందంతా విడిపోయింది కదా, ఇందులో పచ్చి వాసన పోయిందనమాట. సిమ్లోనే పెట్టి ఇలా వేయించాలి. మీకు కూడా తెలిసే ఉండొచ్చేమో, నేను చూసింది, నేను అక్కడ తెలిసింది చేస్తున్నా. రవ్వ లడ్డు చాలామంది చేసేస్తారు, ఏముంది పాలు పోసేసి పంచదార అదే కదా కాస్త యాలకుల పొడి అనుకుంటారు, కానీ చెప్తున్నా. ఇదిగో ఇప్పుడు ఇందులో ఇదిగో యాలకుల పొడి వేస్తున్నా. ఇదిగో అమ్మ చాలు. అది యాలక్కాయ పొడి కూడా వేసేసా. చక్కగా వేయించుతున్నా దీన్ని. ఇదిగో చూసారమ్మా, చక్క కొబ్బరి కూడా తడియే లేదు, అట్ట అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఇదిగో ఈ పంచదార పొడి వేసేస్తున్నాను చూడండి. ఈ వేడి మీద వేసేటప్పటికి ఇది చక్కగా ఇదైపోద్ది. రవ్వ వేడిగా ఉంది కదా, ఈ పొడిమే కదా. ఓకే, ఉప్పు పోసేసే కదా, కాసేపు పంచదార కూడా వేసాను కాబట్టి కాసేపు తిప్పుదాం. ఇదిగో అమ్మ, ఇదిగో పాలు అంతే, ఎక్కువ పట్టవు. ఊరికే గ్లాస్ తీసాను కానీ పట్టవు.
ఇప్పుడు ఇంకా కొంచెం నెయ్యి వేయాలి. ఇవి చూడండి. అంతే. అమ్మా ఇదిగో దీని మీద పెడతా. ఇవన్నీ చేసేసి ఆ తర్వాత ఒక ఉండ తిని ఒక పాట పాడి నుంచొని చూడతా. లోపలికి వెళ్ళిపోతున్నాయి అన్ని. తీరిగ్గా అయితే పప్పులే పైన పెట్టవచ్చు. పప్పులు కలిపేసా కదా, చక్కగా నేతి వాసన అన్నీ సూపర్గా వేస్తున్నాయి. ఇదిగో చూసారమ్మా, చేసేసా. కొంచెమే చాలు, ఇంతకన్నా ఏదో 10 ఫ్రెండ్స్కి పెడతా, వాళ్ళకి పంపిస్తే పిల్లలు వస్తారు, ఇప్పుడు తీరుతారు అంతే. ఇంతకన్నా ఎక్కువ చేసి మాత్రం ఏం చేసుకుంటాను నేను. ఓకేనమ్మా, పిల్లలు పంపించే అంత ఇది ఉండదు. మళ్ళీ బైక్ ఎట్టి పంపించాలి ఈ కాసిన కోసం, అంతా కలిపిన 10 పంపించడానికి కూడా ఉండవు. ఓకేనమ్మా, ఇది చేశాను కదా, ఈ ప్రాసెస్ కరెక్ట్గా చూస్ చేసుకోండి. మన అందరిళ్ళల్లో చేస్తారు ఏంటి, మన రవ్వ లడ్డులు. మా ఇంట్లో కూడా చేసేవాళ్ళం. రవ్వ పంచదార పోసేసి కొంచెం యాలకాయలు పొడేసి పాలు పోసి కలిపేసి ఉండలు చుట్టేసేవాళ్ళం. జీడిపప్పులు అవి వేసుకునే వాళ్ళం కూడా, లేకపోతే లేదు. ఇప్పుడు ఇది కొబ్బరి కూడా వేయించి దాంతోపాటు కలిపి పొడిలాగా చేసి చేయటం కదా. మరి వాళ్ళు అలా చేస్తారు. నేను కొబ్బరి వేసి చుట్టడం నేను చూడలేదు, నేను చుట్టలేదు ఎప్పుడు. మరి ఎవరైనా ఇక్కడ కూడా చుడతారేమో. ఇదేమీ తమిళ స్టైల్ కాదమ్మా, మనకు కూడా తెలుసులే అని మీరు అనుకోవచ్చు, నాకు తెలియదు, అందుకే చేశా. ఓకేనమ్మా, చాలా బాగుంది. ఒకటి తిని చూస్తా. సరే కూర్చుని ఒకటి తిని ఆ తర్వాత ఇప్పుడు ఎదుగా అన్నం ఇప్పుడే చేసుకొచ్చాను. నాయన తండ్రి ఏడుకొండలవాడ వెంకటరమణ నాయన, ఓ చిన్న తిందాం. కాసేపు అయితే ఆరతాయి. జీడిపప్పు అదిగో, పంచదార అంతా సూపర్గా ఉంది. ఓకేనమ్మా, ఓ పాట పాడతాను. శాంతి నివాసం రావే రాధ రేపురా పడతాలే. ఇవాళ అది పెద్దగా ఉంది, 4 చరణాలు. ఇదైతే చిన్నగా ఉంది. భార్యాభర్తలు, నాగేశ్వరరావు గారు అనుకుంటా, నాగేశ్వరరావు గారే. జోరుగా హుషారుగా షికారు పోదమా, హాయి హాయిగా తీయ తీయగా, జోరుగా హుషారుగా షికారు పోదమా, హాయి హాయిగా తీయ తీయగా. ఓ ఓ బాలని వయ్యారమెంచి మరులు కొంటినే, చాలా ప్రేమ పాఠములను చదువుకొంటిని. ఓ బాలని వయ్యారమెంచి మరులు కొంటినే, చాలా ప్రేమ పాఠములను చదువుకొంటినే, మరువనంటినే. నీ వన్నె చిన్నెలన్నీ చూసి మురిసినాడనే, నీ వన్నె చిన్నెలన్నీ చూసి మురిసినాడనే, వయసు సొగసు తలచి తలచి మురిసినాడనే, కలిసి రాగదే, జోరుగా కుషారుగా షికారు పోదమా, హాయి హాయిగా తీయ తీయగా, జోరుగా కుషారుగా షికారు పోదమా. నా కలలలోన చెలియ నిన్నే పిలిచినాడనే, కనులు తెరచి ఎదుట నిన్నే కాంచినాడనే,
నా కలలలోన చెలియ నిన్నే పిలిచినాడనే, కనులు తెరచి ఎదుట నిన్నే కాంచినాడనే, వరించినాడనే. జోరుగా హుషారుగా షికారు పోదమా, హాయి హాయిగా తీయ తీయగా, జోరుగా హుషారుగా షికారు పోదమా, హాయి హాయిగా తీయ తీయగా, జోరుగా హుషారుగా షికారు పోదమా. ఓకే, ఒక పాట అయిపోయింది. ఈరోజు అమ్మ నేను వంట చూపించలేదు కదా మీకు. ఈరోజు ఏం చేశానంటే చూపిస్తా. ముందు ఆవకాయ పచ్చడి వేసుకుంటా కొంచెం, ఒక రవ్వ. అది తర్వాత లేవలేకపోతుంది కూడా నాయన తండ్రి. ఓకే, ఆ పెద్ద గట్లు ఎక్కడ ఉన్నాయో అవన్నీ ఎతకటానికి టైం లేదు నాకు, అందుకని ఇట్లా వచ్చేసా. ఈ పని పెట్టుకున్నా కదా, అందుకని లేదు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీకు చూపించేది, నేను పొద్దున్నే మొన్న చేపలు తెప్పించారమ్మా, ఆదివారం తీసుకొచ్చి ఇచ్చింది సంధ్య. ఇదిగో చేపల కూర చూడండి, చేపల పులుసు పెట్టా. కొంచెం ఉంటే చేపల పులుసు పెట్టా, కొంచెం మా ఫ్రెండ్కి ఇచ్చి పంపించా, ఒక ఆవిడికి. అది పొద్దున్నే వండేసా. మనం ఇప్పుడు దాకా 3 దాకా కూర్చుంటేట మా ఫ్రెండ్కి ఒక ఆవిడకి ఇచ్చి పంపించా కాస్త. ఇక అది ఉంటే అట్టు పెట్టుకున్నాం అనమాట. ఇప్పటికీ రాత్రి కూడా సరిపోద్ది ఇక అది. ఇదిగో ఆవకాయ పచ్చడి వచ్చినాక మీకు మన ఆవకాయ తిని చూపించలా, కానీ రేపు పొద్దున్న చేస్తాను. ఆవకాయ ముద్దపప్పు కలిపి తైరు సాదం ఏంటి, పెరుగన్నం, దద్దోజనం, ఆ 2 ఒకరోజు పెడతా. మళ్ళీ వెళ్ళిపోవాలమ్మా, మళ్ళీ 2 రోజుల్లో వెళ్ళిపోవాలి చెన్నై. ఇంకా 2 వీడియోలు చేస్తాయి. ఇది లేవు ఏమి, ఇంకా 2 ఉన్నాయి, వస్తాయి రేపటి నుంచి. సూపర్గా ఉంది. నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వద్దు, మళ్ళీ నేను చేపల కూరతో తింటా కదా ప్లేట్లో, అందుకని. అందరూ బాగా తింటున్నారు ఆవకాయలు. కొత్త ఆవకాయ బాగుంటుంది, మనకి సువాసనలు వస్తాయి కదా ఇల్లంతా. ఆవకాయ పచ్చడి పెట్టామని జాడీలు ఇంట్లో ఉన్నాయంటే గుమ్మగుమ్మలే ఇల్లంతా, తింటాం. కానీ ఎండలుగా బాగా చాలామంది తినరు, అయినా కొత్త ఆవకాయ అని చాలామంది తింటారులే. ఇదే వర్షాలు పడుతున్నాయిగా, పడితే ఇక తినేస్తారు. ఈ ఆవకాయ పచ్చడి తింటూనే ఒక వీడియో చేస్తా. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తా. అదే మా సంధ్య అనుకో బాగా తింటుంది పచ్చిమిరపకాయలు, మేము తినం. సూపర్గా ఉంది, అదర్స్. నేను చేపలు ఎక్కువ తింటానమ్మా. అంటే నేను ఇక్కడ ఉండి ప్రాపర్గా ఇక్కడ ఉంటే మాత్రం వారానికి 2 సార్లు నేను చేపలు తింటా క్లియర్గా. చికెన్లే మటన్లే తక్కువ తింటా కదా, చేపలు తింటా. మరి ఇది ఇక ఇవి వండుకున్నప్పుడల్లా ఏం చూపిస్తాను, చేపల కూర. ఇప్పుడంటే ఈరోజు ఏదో ఒక వంట ఉంది కాబట్టి తింటున్నాను కాబట్టి ఆ కూర వేసుకు తిని చూపిస్తున్నా. అది కానీ బ్రహ్మాండంగా ఉంది, చేపల పులుసు అదిరింది. అదిగో మా కోడల్స్ వచ్చారు చూడండి.
నువ్వు ఒక్కదానే వచ్చావా? ఆహా. ఏంటి ఏం తెచ్చావు? అవి జాంకాయలా? చెట్టియా? మీ చెట్టియా? ఆహా. సరే పెట్టేసి అక్కడ బంగినపల్లినా? ఇన్ని మళ్ళీ చెన్నై పట్టుకెళ్ళిపోవాలి. ఓకే అమ్మ, శుభ్రంగా తిన్నాను. కొంచెం ఒక మొక్క వేసి తిన్నా. చేపల పులుసు సూపర్. అది ఇది. ఇంకొక విషయం మీకు, ఈరోజు ఏంటిది, ఈరోజు చేపలు తింటాను. చేపలు తినే రోజు అని మర్చిపోయాను. అయ్యో, వర్షాలు పడే ముందు ఏం కార్తీ, ఏదో కార్తీ వస్తుంది కదా ఈరోజు. అదే, అయ్యో ఇప్పుడు కూడా గుర్తుంది, ఇప్పుడు దాకా మర్చిపోయాను. ఈరోజు చేపలు తినాలి. ఏం కార్తీ, దిడీలు మర్చిపోయాను ఏంటి? ఈరోజు చేపలు తినాలమ్మా. అదేంటి మర్చిపోయాను కార్తీ చెప్పడం. అందరూ తింటారు, నాన్ వెజ్ తినేవాళ్ళు అందరూ ఈరోజు చేపలు తింటారు. అయ్యో రామా, కార్తీ తింటూ ఇట్లాగే మైండ్ ఉండదు ఒక్కోసారి. ఇప్పుడు దాకా గుర్తుంది, సంజయ్తో కూడా చెప్పాను, ఇప్పుడు మర్చిపోయా. అది తినాలి కాబట్టి తిన్నాను అన్నమాట. నేను తెస్తే ఆదివారం అంటారు, సోమవారం అంటున్నారు. ఏదన్నా మిగుళ్ళు వస్తున్నాయి ఇప్పుడు ప్రతిదీ కూడా. ఓకే అమ్మ, అంతగాని ఆ పని కూడా కానిచ్చేసా, అది కూడా అయిపోయింది. ఓకేనా? మంచి పని చేసి ఎతికాడు మొత్తానికి పిల్లాడు. మృగశిర కార్తీ, మృగశిర కార్తీలో మాత్రం ఆ రోజు వచ్చిన రోజున ఇట్లా చేపలు తింటారు. ముఖ్యంగా చేపలు, నాన్ వెజ్ అని కాదు, చేపలే తినాలి. అదనమాట. కార్తీ అన్నా ఏ కార్తీ గుర్తురాల, అదనమాట. అందుకని తినేసి ఆ పని కూడా అయిపోయింది ఇక్కడ. ఓకేనమ్మా, మీ అందరూ కూడా వండుకునే ఉంటారు. చాలామంది నాన్ వెజ్ తినేవాళ్ళు అందరూ వండుకునే ఉంటారు. ఓకేనమ్మా, మళ్ళీ మంచి రెసిపీతో ఇంకో 2 చేస్తాను. గురే మళ్ళీ వెళ్ళిపోవాలి నేను, గురువారం రాత్రి చేస్తా. ఇంకో 2 వీడియోలు చేసి వెళ్తానమ్మా. నేను మళ్ళీ వచ్చేదాకా వస్తూ ఉంటాయి. రేపు వస్తుంది, రేపు పెట్టేస్తారు పప్పుచారు ఉప్పు చేప. మీరు ఈ వీడియో మీకు వచ్చేప్పటికి మీరు చూసేసి ఉంటారు పప్పుచారు ఉప్పు చేప. ఓకేనమ్మా, మళ్ళీ తర్వాత మనవాళ్ళు మనవరాలు హరిత కూతురాళ్ళు అందరూ వచ్చారు. అవి కూడా, ఆ వీడియో కూడా మీరు చూసేస్తారు. ఈ వీడియో వచ్చేటప్పటికి చూద్దాం ఏది ముందు పెడతారు. ఓకే అమ్మా, ఓకే అమ్మా, ఉంటాను. ఎండలు మండిపోతాయి, హాల్లో ఏసీ పని చేయట్లా. మొన్న గ్యాస్ ఎక్కిచ్చా అన్నాడు, గ్యాస్ లేదంట. అన్నీ మోసాలే. ఓకేనమ్మా, మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చే వరకు లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా. మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. బాయ్.